హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరూ వచ్చారు, మేము వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు అయితే మళ్ళీ హాస్పిటల్ వెళ్ళదని చెప్పినాం కదా. ఇప్పుడు టైం చూస్తేనేమో 8:40 అవుతుంది. పొద్దు చూస్తేనైతే ఏదో 11-12 అవుతున్నట్టు పరిస్థితి. ఇక ఈరోజు తినేసిన తర్వాత ఇప్పుడు బయలుదేరాలి. స్వప్న నిన్నటికంటే ఈరోజు కొంచెం హుషారైంది. నేనేమో డల్ ఉండే, కనీసం నోట్లకెళ్ళి మాట కూడా రాలి. ఇప్పుడు మాట్లాడు. నేను మంచిగానే ఉంటాను. నాకు యాక్టింగ్ చేయడానికి రైట్, అదే చెప్తాను నేను కూడా. అందుకనే మంచిగా ఉండాలి స్వప్న అని చెప్తాను. వెరీ గుడ్. ఆ చేత కాకుండా ఉండొద్దని నేను కోరుకుంటే ఎప్పుడైనా ఎప్పటికీ మనం ఉన్నంత వరకు ఇట్లా డల్ ఉండి జ్వరం వచ్చింది అనే విధంగా ఉండొద్దని నేను అనుకుంటా. 5 years నుంచి చేస్తారు ఫ్రెండ్స్. నాకు ఎప్పుడైనా జ్వరం వచ్చిన ఫ్రెండ్స్ రావద్దు, అట్లా ఉండాలి ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. క్రియాంచి వచ్చేసి అన్నం తిన్నారే అను. హాయ్ చెప్పు క్రియాంచి, హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు అందరికి. హాయ్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. చలో తినేసేద్దామా? ఇంకొంచెం ఆవిడ ఏం కూరండి లక్షరీష? గోకడకాయ, చిక్కుడుకాయ, టమాటా చారు. చిక్కుడుకాయ నాటి టమాటా చారు ఇప్పుడు చేసింది. గోకడకాయ ఇప్పుడు వండింది. భయం బొట్టు బాగుంది అన్నాడు. నీకు హనుమాన్ చాలీసా నేర్పియాలరా రోజు. నేను వాడతాను. ఎంబడి వాడతావారా? జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశతి లోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుధనామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కేసంగి, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, హాతవత్ర ధ్వజ విరాజే, కాందే మూజ జనే ఊసజ, శంకర సూర కేసరి నందన, తేజ ప్రతాప, మహాజగవందన, విద్యామాన, గుణ్యతి చాతుర, రామకాజకరి, వేకోఆతుర, ప్రభుచరిత్ర సుర, వేకోసిర రసియ, రామలగన సీతామన వసియ, సూక్ష్మ రూపధర శేష్ దికావ, బిగడ రూపధర లంక జరావ, భీమ రూపధర శ్రమ సమారే, రామచంద్ర के काज सवार, लाय सजीवन लग्न जियाय, श्री रघुवीर शिवर लाय, रघुपति कीन्हि बहुत बड़ाय, तुम मम प्रिय भरत सम भाई, सरस वदन तुम रोज सगावै, असगस दीपत घंटे लगावै, सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित ऐसा, जब कुबेर दिगपाल जहाते कभी सके कहते, तुम उपकार सुग्रीव कीन, राम मिलाय राजपति दीन्हा, तुमरे मंत्र विभीषण मान, लंकेश्वर भय सब जग जानो, युग सहस्रियो जरवर्वानो, लीलो ताहि मधुर फल जानो, प्रभु मुद्रिका मेलमुख माई, जल दिलांगिया जल जनाहि, दुर्गम काज जगत के जयते, सुगम अनुग्रह तुमरे तेते, राम दुआरे तुम रघुवारे, होतन आज्ञा बिनु बैसरे सब सुखाय, तुम्हारी शरण तुम रक्षक हो गो डरना, आप तेज समारो वहां पे तीनों लोग हांकते कांपे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, नासै रोग सबे हरिपीरा, जपत निरंतर हनुमति वीरा. చాలా అసిరిసా ఎంత తిన్నావు నువ్వు? కొంచెం అన్నం తిన్నా, కొంచెం చపాతీ తిన్నా. కొంచెం చపాత ఒకటి చపాత ఒకటి అంటారు, సగం అంటారు, లేకపోతే 2 అంటారు. దాన్ని ఒకటి చపాతీ నైట్ చేసినా అవి మంచి పని చేసి నైట్ చేసినా ఎక్కువ చేయరు. పొద్దున్న లేవగానే ఏం దొరకకపోతే అవి టిఫిన్ అవుతుంది మనకు, అంటే ఇమీడియట్గా నైట్ కర్రీ ఎలా మిగులుతుంది, అది సెట్ అవుతుంది. పెద్దమ్మా ఎట్లుంది టేస్ట్? చపాతి అదే రొట్టెనా? చపాతీలు నీ కళ్ళకి అద్దా దొరికినాయా? దొరకలే వాచా? నేను చూసిన ఆల్రెడీ పిల్లలు ఆడారు బెడ్రూమ్లో. నేను చూసిన, నేను దేలాడు దొరుకుతాయి. ఎటు ఇంతకైనా బయటికి వదిగానా? మరి వేసుకోవచ్చు సార్. ఉత్త కూర తింటే కొద్దిగా తిన. అదే దాని మంది కర్రీ అన్న రైస్ వేసుకోవచ్చు కదా. వద్దా? నువ్వు బట్టలు ఎండేద్దాం. ఎట్లా కట్టాలి? ఇక తాడలేదు ఇంటికంటే అదొకటి తీసుకొచ్చి కట్టుని. నువ్వు తాడు తీసుకురా. నేను పప్పు వచ్చినప్పుడే ఏడేదావాలి చెప్పు. సరే పడేద్దాం. బంగిల్ తాగా గోడ మీద జరుపు ఆడకొట్టి వేసిన వాళ్ళు. ఇక ఇప్పుడు వద్దా? ఎండకు కొడుతుంది అన్న. రైట్, జాగ్రత్త. ఎండ స్టార్ట్ అయింది. చెప్పులు పెట్టుకొని కూడా చాలా బాగుంది. చెప్పల స్టాండ్ కూడా మంచిగా ఉంది. హోమ్ టూర్ ఏమంటారు చేద్దాం? ఇప్పుడు వద్దు, టైం పడుతుంది జర. ఓన్ హౌస్ అయితేనే మనం చేసుకునే. చాలా మంది అదే నా సామాన్ నువ్వు మోసం చేస్తున్నా, మీరు ఇల్లు కట్టుకుని పోయారు అని అంటారు. ఇది ఇల్లా మనం కట్టుకున్నామా? కట్టుకురట. నిజం చెప్పాలంటే కాలనీ మొత్తం మాది ఫ్రెండ్స్. కాలనీ మొత్తం మేము కొనేసినాం ఫ్రెండ్స్. అందరికి రెంట్కి ఇచ్చేసినాం ఫ్రెండ్స్. కింద కూడా రెంట్కి ఇచ్చేసినాం ఫ్రెండ్స్. కొంతమంది కామెంట్ ఏం పెట్టారంటే వీళ్ళ సొంత ఇల్లు అయితే కింద ఉంటారు కానీ పైన ఎందుకుంటారు అంటారు. ఎట్లా అర్థం చేసుకుంటారు, ఏం అర్థం చేసుకుంటారు నాకు ఏమర్థం కాదు. ఏంది ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు. మమ్మల్ని నేళ్ళ నుంచి మీరు ఫాలో అవుతున్నప్పుడు కనీసం మేము ఏం చేస్తున్నాం అనేది మీరు తెలుసుకోవాలి ఈజీగా. మీకు చెప్పకుండా చేస్తామా? సరే చేసినాం అనుకో, మీ నోరుకున్నా నిజంగా అయింది అనుకో, ఇల్లు సొంతం అవుతుంది మనకు. ఇది కాదు గది కొనుక్కున్నాం. ఎందుకన్నా ఈస్ట్ ఫేసా? ఈస్ట్ ఫేస్ ఉండాలి. ఇటు సైడ్ ఉంది. ఇన్ని పాటిస్తా. కొనుక్కునేది ఉంటే గది కొనుక్కుంటా కానీ గిటి కొనుక్కుంటున్నా. ఏంది ఫ్రెండ్స్ శిరీష, ఈ ఇల్లు మనకు కొనంటారా?
నిజం శిరీష మనం కొన్నామంట. కొంటే అలా అన్నట్టు కొనుక్కుందాం కానీ ఇప్పుడైతే కొనలేదు, రెంట్ కొంటున్నాం. నిజమేనా? మలయాళ ఫ్యామిలీస్ విల్లా రైట్. మలయాళ ఫ్యామిలీ హౌస్ అండ్ క్రియాన్ షర్ట్ మమ్మీని చూడాలి. చూసి ఎడతానే ఉన్నాడు. జాగ్రత్త ఎత్తుకో బాగా చెప్పిద్దాం. ఐడియా కార్ కాడ పోకున్నా కానీ ఈ నుంచి అన్లాక్ చేయాలి, తర్వాత లాక్ చేయాలి. అన్లాక్ చేయగలం మళ్ళాడు, అన్లాక్ చేస్తాడు. వద్దు నాన్న ఏ లాక్ వద్దు. కారు పోమా క్రియాన్, కారు పోమా. కారు స్కూల్లో పెడదాం, ఎండ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎండకుండా అనుకో ఘోరం అయితే. సిరీస్ ఏదో మళ్ళీ పని పెట్టుకుంది. ఏంది డ్రెస్సింగ్ టేబుల్ జరుదామన్నా. ఈ డ్రెస్సింగ్ టేబుల్ మా పెళ్ళికి పెట్టింది ఫ్రెండ్స్. సో ఆఫ్టర్ లాంగ్ 3 years తర్వాత ఈ డ్రెస్సింగ్ టేబుల్కి ఇప్పుడు పని పట్టింది. ఏమైందిరా? వాడు సోఫా సెట్ మొత్తం తీసేస్తుండు. రే తీయొద్దురా ఇదేరా, దీనికి ఓన్లీ పెంచి ట్రై చేసేది. అది వద్దు, దా ఆడుకుందా, మంచిగా ఆడుకుందా. మమ్మీ వాళ్ళు పోయి పొట్టు ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు. ఇదంతా డస్ట్ వచ్చేసా ఇది పైనకి, ఇది డస్టే. ఓ మై గాడ్, అంటే వాడకపోతే ఉత్తనే తుప్పు పట్టి ఖరాబ్ అయిపోతుంది వేస్ట్ గా. గదే ఇన్ని సంవత్సరాలకి మంచిగా కవర్ వేసి సీల్ వేసి రెడీగా ఉండే. వచ్చేటప్పుడు మొత్తం సీల్ అది కవర్ దింపేసి తీసుకొని వచ్చేసి వీడికి వచ్చినాక దింపేసారు అనుకుంటా. ఇగో నా ఫోటో నేను ఇంటర్ ఉన్నప్పుడు ఇంకా ఇట్లుండే. అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ దిగిన ఫోటో ఇది. బస్ పాస్ కోసం దిగిన, ప్లస్ ఐడి కార్డు కోసం కూడా ఇదే ఫోటో ఇచ్చేసినాయి అప్పుడు. ఇప్పుడు ఏం పెడతావు సిరిసేయండి, అన్ని గాజులు అవన్నీ పెడతావు మళ్ళా. ఓ మై గాడ్, ఇప్పుడు ఈయన ఫిక్స్ వేరే చేంజ్ చేస్తాం మళ్ళా. అంటే అందరు యూజ్ అవుతున్న పెట్టినాము, కానీ సిస్టమ్ పెట్టుకోనికి టేబుల్ లేదు. ఇక్కడ ప్లగ్ ఉంది కదా, ఈ ప్లగ్లో ఈడ సిస్టమ్ పెట్టుకుంటే మళ్ళీ రానికి పోనికి ఇబ్బంది అవుతుందేమో అనుకుంటున్నాను నేను. ఒక పని చేద్దామా శిరీష, అది అట్నే ఉండని ఒకసారి సిస్టమ్ టేబుల్ పెడదామా. ఆ సెట్ అయింది అనుకో, సిస్టమ్ టేబుల్ ఇనే పెట్టేసి డ్రెస్సింగ్ టేబుల్ రూమ్లోనే గట్ట రష్గానే వేసిద్దాం. డ్రెస్సింగ్ టేబుల్ ఇటు నైట్ టైం కనిపించదు ఫేస్. ఇదేనా? నేను గదే అంటున్నా. ఒకవేళ సిస్టమ్ టేబుల్ సెట్ అయింది అనుకో, దీన్ని వేరే జాగా చేంజ్ చేద్దాం. డన్నా? వాడు బొట్లు తీసుకుంటున్నాడు. ఆయన బొట్లు అంటే చాలా ఇష్టం, బొట్లు పెట్టుకుంటాడు. బొట్లు గాజులు అన్ని ఆన్ చేస్తా ఉంటాడు. పోద్ది అని మన కాడ అంటే ఏడుస్తాడు మళ్ళీ. ఇప్పుడు ఇవన్నీ సరిపెడతావా అలా? చదరాలి, ఇంటికాడికి తెచ్చినాయి అట్లనే ఉన్నాయి. అంటే మొన్నదాకా అక్కడ కూడా కొన్ని చదిరింది కదా, ఇక మిగతా ఉన్నాయి కదా. అంటే డ్రెస్సింగ్ టేబుల్ చదువుతా, బట్టలు చదిరేసింది అక్క. బట్టలు మొత్తం ఎక్కువ తెచ్చుకున్నాం, మీరు కొన్నే తెచ్చుకున్నాం. మాది ఒక షెల్ఫ్ కూడా సాయంత్రం వచ్చినాక, అంటే నేను ఇంటి నుంచి వచ్చినాక సాయంత్రం కొన్ని చదిరేసినాము ఆ ఇంట్లో. ఇవి చదిరేసింది అక్క. పిల్లల బట్టలు ఉన్నాయి, నాన్నగాని స్టిక్ పిల్లల బట్టలు ఉన్నాయి. అంటే నాన్నగానే క్రియాన్స్ ఉన్నాయి. ఇక అంటే కొన్ని తీసేస్తా అన్నది అక్క. చిన్న బట్టలు తీసేస్తున్నా, కొన్ని తీసేసింది ఆల్రెడీ, కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయా? అయితే అవసరం లేని మొత్తం అదే అవసరం లేని మూట కట్టి పెట్టిరా? నేనే తీసేసిన, అది మూట కట్టి రైట్ నేనే కట్టిన. అది పడేసేటి అని చెప్పింది, అంటే నాన్న కానీ షార్ట్ అయిపోయినాయి అవి, అది తీసేస్తా అని చెప్పింది. అన్నది చిన్నమ్మాయికి వస్తలేవురా తీసేస్తున్నాము అని చెప్పింది. ఇక అక్క వచ్చినాకనే చదిరాలి. ఇప్పుడైతే ఇవి చదిరి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది, డ్రెస్సింగ్ టేబుల్ పని అయిపోతుంది. నీకు సిస్టమ్ చదువుకొని సిస్టమ్ సెట్ చేసి నెట్ కనిపించాలి. ఈరోజు అన్న మరి ఏ టైంకి వస్తాడు? నెట్ మరి టీవీ పెడితే నెట్ కావాలగా శిరీష, ఇంటర్నెట్ ఉంటేనే టీవీ పని చేస్తుంది. మనకి డిష్ తీసుకురాలేదు ఇంటికి, ఇంటికన్నా ఉంది అది. అదేమి అది అన్నీ ఉంటుంది, ఓన్లీ ఇంటర్నెట్. మీరు ఏమన్నా యూట్యూబ్, ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, ఇక ఇంట్లోనే. ఇక మీకు హాట్స్టార్లో వస్తాయి సీరియల్స్, ప్రైమ్లో కూడా వస్తాయి. అంతా క్లీన్ చేయాలి, డస్ట్ మొత్తం డస్ట్ ఉంది. అబ్బాయి సౌండ్ అయితే చాలా ఘోరంగా డిస్టర్బ్ చేస్తుంది మనల్ని. సో డ్రెస్సింగ్ టేబుల్ ఈ ప్లేస్ ఉండే కదా, ఈ ప్లేస్కి తీసేసి మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేసినాం. ఎందుకంటే డైరెక్ట్ మనకు ఇక్కడ నుంచి చూసుకుంటే వెలుతురు పడట్లేదు. అక్కడ లైట్ వేస్తున్నామో, పైన లైట్ వేస్తున్నామో కనబడుతున్నాయి, అక్కడ లైట్ పెట్టలేదు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, డైరెక్ట్ ఈ వెలుతురు ఉంది కదా, ఈ వెలుతురు మన ఫేస్ మీద కలిగి డైరెక్ట్ మన మిర్రర్లో కనబడుతుంది అనమాట. అందుకని ఇట్లా పెట్టేసినాం. అది అక్కది రే వద్దు దీనికి ఎందుకో దండలంటే చాలా ఇష్టం. ఏ దండ పడితే ఆ దండ వేసుకుంటాడు, కానీ వీళ్ళు వేయించిన దండ మాత్రం వేసుకోడు, తీసేస్తాడు ఇమ్మీడియట్గా. అక్కయ్య అయితే ప్రతి ఒక్కటి పాలు కావాలి కదా. ఇది కన్యాకుమారి తీసుకొచ్చినాం ఈ దండ. దా పినికిచ్చి పినికిచ్చానన్న వద్దది
ఆ ఫోటో కింద పోసిండు, లిప్ బామ్ రుద్దుకుండు, అన్ని వెరైటీ చేస్తున్నాడు. ఆయన ముందు పని పెట్టుకోవద్దు, కానీ ఇక ఖాళీగా ఉన్నా కదా అంటే పని అయిపోయింది, కొన్ని బాసలు ఉన్నాయి తోమాలే, అది సాయంత్రం ఇక రూమ్ లో పోయి జర బట్టలు చూసిన ఇవన్నీ అట్లనే ఉన్నాయని చెప్పి బయటికి పెట్టేసరికి వరకు ఇల్లు కాల్ చేసి ముంగట్లా వీళ్ళు గాజులు పెట్టుకోవాలని చెప్పింది కదా, గాజులు చూడు, గాజులు లేక కాదు వీళ్ళకి టైం దొరకక ఇల్లు ఉన్నాయి. మళ్ళీ ఆ 2 డబ్బాలు వేసి సార్, 2 డబ్బాలు, ఒక మేకప్ కిట్ లాంటి డబ్బు ఉండదు చూడు, ఆ డబ్బాలు ఏడున్నాయి, అందులో కూడా గాజులు ఉన్నాయి. దాన్ని గాజులు పెట్టుకొని మీరు గాజులు ఎందుకు వేసుకుంటారు, బోడ చేతులు పెట్టుకుంటారు. మళ్ళీ అప్పుడేమో అక్క మీరు చాలా మంచిగా వేసుకుంటారు అక్క, మంచిగా గాజులు ఎప్పుడు నిండుగా ఉంటాయని చెప్పి చాలా మంది అప్పుడు కామెంట్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళే మిమ్మల్ని అంటారు గాజులు ఎందుకు పెట్టుకుంటలేరని. లాకేషన్ అయితే సెట్ చేసి పెట్టేసిన, ఇంకా కొన్ని ఉన్నాయి చదిరేటి, ఇంకా అవి చదరలే ప్రస్తుతానికి బయటనే అయితే చదిరి పెట్టేసిన. ఇక్కడ లోపల ఇంకున్నాయి ఇట్లా కొన్ని ఉన్నాయి, కొన్ని పెట్టినా, ఇంకా చాలానే ఉన్నాయి, అవి ఏం చదరలేను. అక్క వచ్చినాక తీసి చదరాలే. ఏం చేస్తున్నావు క్రియాంష్, ఎవరాలు ఏం చేస్తున్నావు బాబు, పెళ్లి ఫోటోలు చూస్తున్నావా? ఇప్పుడే సిస్టమ్ సెట్ చేసిన, సిస్టమ్ ఆన్ అవుతుంది అని చెప్పేసి ఆన్ చేసి చూపించిన. చూడగానే డాటా ఓపెన్ చేయగానే ఫస్ట్ శేఖర్ వెడ్డింగ్ అనేది వచ్చింది ఫొటోస్, చూద్దామని చూసినా ఇక ఒకటి పిల్లలు చూస్తా ఉన్నా. పెళ్లి మొత్తంలో నవ్వింది ఇది ఒకటే ఫోటో, నువ్వు పెళ్లి మొత్తంలో నువ్వు నవ్విన ఫోటో అంటే ఇది ఒకటే, ఇది ఒక్కటే ఫోటోలో నవ్వినా నేను సింపుల్ గా. ఇది ఆల్బమ్ చెప్పిద్దాం అనుకున్నా, ఇంతవరకు పోనే పోలే, ఇప్పుడు పోవాలి ఒకసారి, ఇది కూడా ఆల్బమ్ చెప్పియాలి. ఫోటోగ్రాఫర్ ఫస్ట్ వద్దనిపించింది నాకు, వద్దనే ఆపినాము. ఇప్పుడేమో శిరీష కావాలంటుంది, వీళ్ళు ఫోటోగ్రాఫర్ అంతా కరెక్ట్ చేయలేదు. సో ఇది ఆల్బమ్ తెచ్చినాక చూపిద్దాం, అవునా? ఓకే బంద్ చేద్దాం, సిస్టమ్ ఆన్ అయితే పెట్టి చూసినాక అంతే. వీడియో తీసేటప్పుడు అటు పైన సౌండ్ వస్తే ఎట్లా బావ, మనకి ఇబ్బంది కదా? కామనే కాదు అది, పొద్దుగాల డ్యూటీకి పోతారు కదా, వాళ్ళందరూ డ్యూటీకి పోతారు, మళ్ళీ సాయంత్రం వస్తారు. పొద్దున్న సాయంత్రం వరకు మనం ఏం చేయలేము ఆ సౌండ్. వద్దునా కీబోర్డ్ ఉంటే చాలా ఇష్టం, ఏదో ఒకటి నొక్కలే ఉంటుంది కీబోర్డ్ లా కదా, ఇటు రానియది సిస్టమ్ కాడికి అస్సలు రానిది, లేకపోతే లాక్ పెట్టుకుంటా, సిస్టమ్ లాక్ పెట్టేసి లాక్ పెడితే మాకు ఇబ్బంది అవుతుంది. అందుకని నేను పెట్టా, ఏ ఫోన్లకు లాక్ ఉంటుంది, ఏ ఫోన్ లాకుండా దేనికి లాక్ ఉండదు. వద్దునా ఇంత బయటకు వందా అయిపోయింది, ఇలా పని అయిపోయింది, బంద్ చేసేసినావు, చలో బయటకు. సెట్ అవుతాడా? రైట్. సెట్టా? రైట్, ఫిక్సా? ఓకే రైట్, డన్. టీవీ, వాచ్, అమ్మ ఫోటో, ఇంకేమైనా ఉన్నాయా సిరీసా? ఇప్పుడే చెప్పు, మళ్ళీ ఒకటి రాదు ఇక మూలలు. పైన దండాల కోసం అంటే మనం చుట్ట పెట్టి మూలలు కొట్టుకోవాలి, ఇంకేం చేయం దాన్ని.
ఇప్పుడే పోయిన అన్న అయితే అన్న కూడా ఇక్కడే ఉంటాడు. మీ అన్న వాళ్ళ ఫ్రెండేనంట. అయితే నైట్ టీవీ స్టాండ్ తీసుకునేటప్పుడు కలిసిండు. ఏమైంది బావా అంటే ఇట్లా టీవీ కోసం స్టాండ్ కోసం వచ్చినామంటే అరే టీవీ ఫిట్టింగ్ నేను పంపిస్తుంది అని చెప్పిండు. అరే నా మామూలుగా క్యాజువల్గా కలిసినా అనుకున్నాము, నిజంగానే పంపించిండు. వచ్చిండు ఫిట్ చేసిపోయిండు. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఆగనన్న ఒక్క నిమిషం అని కాడికి టీవీలో సౌండ్ కావాలట. అయితే లొకేషన్ పెట్టింది మనము. కిందికి వచ్చిన లొకేషన్ కొంచెం డైరెక్ట్ కింద టీవీ చేసి నేను షాక్ అయినా. వాళ్ళు కూడా ఏం అడగలేరంట, మన కోసం వచ్చిండు. కింద కూడా వాళ్ళు కూడా కొత్తగా వచ్చారు కదా. అయితే టీవీ ఫిట్టింగ్ అనేసరికి రండి మాది కూడా ఉంది అని చెప్పి వాళ్ళు ఫిట్ చేయించుకురు. మేము ఫోన్ చేసి అన్న నేను కింద ఉన్నా అన్న అని చెప్పి షాక్ అయినాము. అంటే ఆయనకు కూడా తెలియదంట, మేమే అనుకుండు కింద కూడా. అట్లా ఫిట్ చేసిపోయిండు. ఫిట్ చేసిండు, మనకు ఫిట్ చేసిండు. ఒక్క పని కోసం 2 పనులు అయినాయి అన్న కోసము. కాకపోతే తెలిసిన అన్న మా అన్న పంపించిన అని చెప్పేసి అన్న ఈ ఫోటోకి అమ్మ ఫోటోకి అమ్మ ఫోటో ఇక్కడ కొట్టించినాము. అమ్మ ఫోటో ప్లస్ ఇక్కడ వాచ్ పెట్టుకోవడానికి టైము ప్లస్ టీవీ. అక్క పంపించిన అజంతా వాచ్ అయితే ఎక్కడైనా మనం తీసుకుపోతాం, ఎప్పటికైనా అదే వాచ్ లో చూద్దాం దానా. సో ఇప్పుడు జర నీట్గా కనబడుతుంది టీవీ పెట్టినాక. కానీ అంటే వద్దన్నాడు, ఫేస్ రాకుండా తీసిన. మరి ఏమనుకుంటాడు అన్న, నా ఫేస్ రాకుండా తీయని చెప్పిండు. చెప్పలేం, కొద్దిగా యాడ్ చేయదు. సౌండ్ పెట్టాలా? సౌండ్ అయితే పెట్టి చేర్చా. ఇది టీవీ పెట్టినా కొద్దిగా అట్రాక్షన్ కనబడుతుంది ఈరోజు. కానీ టీవీ చిన్నగా అయిపోయింది మనకి ఇప్పుడు. ఇంటికాడ పెద్దగా అయింది, ఇప్పుడేమో చాలా చిన్నగా అయిపోయింది. హాయ్ మరి గుర్తుపెట్టినవారా మంచిగా నీడకు మంచిగా అనుకుని. ఏ పటేల్ హౌ ఆర్ యూ? బాగున్నావా? ఒక సైడ్కి అయిపోయినాయి. అయితే అప్పుడు వేప చెట్టు ఇంత నీడ లేకుండే, జస్ట్ 4 డేస్లో ఎంత నీడ అవుతుంది చూడురి. మస్తు నీడ వచ్చింది ఈ 4 డేస్లోనే. అంటే ఇది అంతా మంచిగా విరబూసింది. హాయ్ మాకలు బాగున్నారా? 4 డేస్ అవుతుందబ్బా మిమ్మల్ని చూడక. ఎట్లున్నారు? మంచిగా. హాయ్ పెద్దమ్మగా బాగున్నావా? చిన్నది మొన్న డెలివరీ అయింది ఇదే, కానీ దీని పిల్లలు లేవు. అది డెలివరీకి ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. మంచిగా నీడకు వండుకోమని చెప్తే ఇవి వచ్చి చూడు ఎండలు ఎట్లా వండుకుంటున్నావు. నీడకు వండుకోవచ్చుగా. మేము ఈడున్నప్పుడు మీటర్ ఒక్కటే తిరిగా రెడ్ బటన్ పట్టా 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 కొట్టుకున్నట్టుండే. ఇప్పుడు కనీసం ఒక్కసారి కూడా కొట్టుకుంటలేదు మీటర్ మీద. అమ్మ ఇప్పుడు వచ్చింది. ఏంటి అవి అని పడతాయి అసలు అవి? ఏహే ఆడు బయటికి వెళ్తాడు, వానికి ఎందుకు అసలు అవసరమా? ఏ వద్దు స్వప్న, వేస్ట్. ఆడు బయటికి వెళ్తాడు అసలు. కింద నాయన ఈరోజు వచ్చేటప్పుడు బండి మీద సైకిల్ కట్టుకరమ్మా. ఏమొద్దు అంటే పక్కన పిల్లలందరూ సైకిల్ తొక్కొని. ఇప్పుడు ఎండలు ఎందుకు స్వప్న? ఇప్పుడే తొక్కాలని ఏముంది? నువ్వు ఒక్కరిని చూసి నేను కూడా ఇట్నే ఉండాలి అనుకోదు ఎప్పుడు. నిన్న పెద్ద సైకిల్ దొక్కిందంట నాన్నగాడు. ఏడా పక్కన ఆమెది పోయిందా? కిందికి పోయింది, ఆడుకుంది. ఎదురు ఇంటికి పోయింది. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు. నేను ఎడిపోయినా? మీరు లేరు, మీరు ఇటు పోయిరు. అరే గుడి కాడికి పోయినా, హనుమాన్ చాలీసా చావు నీ పోయినా మ్యామ్. సో ఇదంతా ఉడిచినావా? వావ్ నీట్గా పెట్టేసినావు, వెరీ గుడ్. ఇల్లు నూకేసినావా? తప్పమా నాన్నగాడు వచ్చినాక పోమ్మా. ఈ బండి నేనా? నాన్న ఎట్లా వస్తాడు? నాన్నకి ఇది పర్ఫెక్ట్, ఆయన మెల్లగా రాగలుగుతాడు. అదానికి గేర్లు ఉంటాయి కదా, గేర్లు సక్క ఏరాదు. అదైతే మంచిగా కంఫర్ట్గా వస్తాడు. ఇది తాళం మీనే ఉందా? లేదు, ఆడికి తీసుకుపోయాను. ఆడుంది, ఇంటికాడు ఉంది. పాపమ్మా అయిపోయింది. నాకు ఆకలి అవుతుంది. టైం ఎంత అవుతుంది? 1:30 కావచ్చు. నాన్నగాడు వచ్చిందంటే 1:30 ఓకే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఆరా. గుడ్ ఆఫ్టర్నూన్. నువ్వు వీటికే వచ్చినావు, నేను ఆడికే వద్దాం అనుకున్నా. నవ్వుతావేరా పిచ్చోడా. దా ఇల్లంతా బోర్డు ఉండి చూసినావా? నువ్వు హెల్మెట్ ఉంటుందా నీకు? సరే అనుకున్నా, కానీ ఇక నీకు ఉండనులే. నువ్వు ఇదాని మీద వస్తావుగా. సరే దానా నిందా నాడు ఆకలి అవుతుంది, పోయి తినాలి. అట్లే పట్టుకో ఇక. అది నాన్నకిచ్చే, నాన్న తీసుకొస్తాడు. ముంగడ పెట్టుకొని వస్తాడు. బాక్స్ ఎంత ఉంది, అది ఎంత ఉంది, ఏం కాదు. ఇంక తీసుకురా, ముంగడ పెట్టుకొని రా బ్యాగ్ సాయంకాలం. వావ్ సేఫ్టీయా? అయ్యా అరే నేను మొత్తం కప్పేస్తుందిరా. ఏహే ఇది కట్టవా? మూతి కట్టవా? అందుతుందా? ఏహే అందది. వావ్ అమ్మో దొంగలెక్కున్నవరా నాని. వామ్మో థీఫ్ థీఫ్ రే యూ థీఫ్.
అది అట్లే ఉంచుకోవాలని సరేనా ఆ ఇంటికి పోయేదాకా రైట్ ఓకే డన్ పప్పాజీ జాగ్రత్త సరేనా వచ్చేసి నువ్వు సాయంత్రం ఏమి ఉండకిడ నవ్వుతావేందే వచ్చాయి ఏం కాదు నడు ఎందుకు అట్లా అనుకోవద్దు ఏం కాద్దా నీకు సెట్ అవుతలే అని కూడా మరి మెగలే తీసేస్తా నేను ముందే చెప్తున్నా మనం అందరం ఒక దగ్గర ఉండాలి కానీ ఇట్లా వీటి కోసం వీడు ఉంటాంటే నాకు నచ్చదు కుదరదు కూడా అట్లా అమ్మేద్దాం హనీ ఇది ఎక్కడదమ్మా ఇదేంది అది ఏంది చిన్నీగలు ఇది ప్యూర్ ఉంటుందా అమ్మా రెండు ప్యూరేనా అంటే అందులో అది ఏదో కలుపుతున్నాను చెప్పి బెల్లం కలుపుతున్నట్ట కలిపితే నీకు ఈగలు వాలేస్తాయండి బెల్లం గట్ట అయిందనుకో ఈగలు వాలేస్తాయి ఒరిజినల్ తేనె మీద ఈగలు వాలవు ఒరిజినల్ తేనె మీద వీగలు వాలే అస్సలు వాలే రెండోది కుక్క పెట్టినా కుక్క తినదు కుక్క తినదా ఈ నెయ్యిని తేనె తినదా అయితే ఇప్పుడు తీసుకోపోయి మా కుక్కకి పెడతాం ఇది ఎంత ఇటు బాటిల్ చిన్నగల తేనె అయితే 600 కిలో పెద్దగల తేనె అయితే 400 కిలో అంటే చిన్నగలు ఎక్కువ ఉంటా రేటు చిన్నగలే ఎక్కువ ఎందుకమ్మా అట్లా అంత బలం సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది అవునా పెద్దదైతే మన సంవత్సరం పొడవునా దొరుకుతుంది ఓ సో ఫ్రెండ్స్ ఎనీవన్ ఇప్పుడు పెద్ద తేనె దేనికి వాడతారు చిన్న తేనె దేనికి వాడతారు పెద్ద తేనె దేవుడి పూజలకు అభిషేకాలకు వాడతారా టిఫిన్ లో గట్రా తినొచ్చండి ఓకే ఇది చిన్నదైతే వీళ్ళ పాపలకు బాబులు పెడితే మాటలు ఏమి మంచిగా వస్తాయి అదే మన ఒళ్ళు ఉన్నవారు తేనె వేడి నీళ్ళు నిమ్మరసం పడితే వేడి నీళ్ళు ఒళ్ళుని తగ్గిస్తుంది అదే మనకు ఒళ్ళు కావాలి పాలు తేనె వాడితే ఒళ్ళు వస్తుంది ఆయుర్వేదానికి వాడతారు అంటే తేనె కలుపుకుందా ఒళ్ళు వస్తుంది అవునా అది వేడి నీళ్ళు నిమ్మరసం తేనె వాడితే ఒళ్ళు తగ్గుతుంది అవునా తెలుసు అదే ఆయుర్వేదానికి మంచిగా ఉంటది సరే ఒక కిలో వచ్చేసి కిలో లీటర్ అది కిలో లీటర్ కాదు ఎట్లా గోజిస్తావు కిలో కేజీ ఇన్సైడ్ క్లోజ్ ఇట్ డోర్ కమ్ ఇన్సైడ్ వాట్ హ్యాపెన్ వెల్కమ్ హాయ్ నాని స్కూల్ అయిపోయిందారా రండి మరి మన సైజ్ కి తగ్గట్టు ఉంటుంది అది చూసి ఎట్లుంది అన్నది ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి అన్న మన అంటే చిన్నది కానీ వాట్ ఈస్ దిస్ తేనె డైరెక్ట్ పుట్ట తేనె ఇట్లా చూస్తే ఫేస్ కనబడుతుంది అయితే ఇప్పుడు వెళ్తురు మనం పడుతుందని చెప్పేసి లేదు గ్యాప్ ఉంది అందుకని ఇటు జరిపింది తింటున్నా వారా అది ఇప్పుడే లేచింది బాబులు తేనె డైరెక్ట్ చెట్టు మీద తెచ్చిన తేనె బ్యానర్ సెట్ చేసినాం అప్పు అయితే వీటికి కర్టన్స్ కూడా తేవాలి అప్పుడు పప్పా నేను తీసినాం పువ్వు కదా అది ఏం కాదు బ్యానర్ పట్టుకుంటున్నావా అదే నైట్ మాట్లాడినాం కదా సన్నీ వాళ్ళ ఫ్రెండ్ కాదనా తలకాయ ఎడ్ చేస్తున్నా తూర్పు పెట్టు మనకు అరే నీకు అర్థం కాలేదు లైట్ చెప్పు తూర్పు పెట్టి చెప్పు తెలుసా ఈ విండోస్ ఓపెన్ అవుతాయి అని చెప్పి ఇప్పుడు కూడా ఓపెన్ అవుతాయి ఓపెన్ అవుతాయి కదా సిస్టమ్ టేబుల్ ఎవరు చెప్పిరా పర్ఫెక్ట్ ఇదే సిస్టమ్ పెట్టుకుంటారా దాని కేబుల్ ఏడుందనా ఈ ఎవరు చెప్పినారా నీకు ఏదేమైనా ఇట్లా ఉండాలి రాంగ్ చేసేది మేము యాక్చువల్లీ ఇదాన్ని బయట పెడదాం అనుకున్నాం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఆడ పెడితే తోవలు అవుతుంది అని చెప్పేసి డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ వెళ్తురు పెట్టేసి ఇది ఇన్నే పెట్టి దీన్ని జస్ట్ షిఫ్ట్ చేసి పెట్టినాం అంతే మస్తుగా మరి అందుకనే ఇంకా అసలు తెచ్చినవి కూడా కనీసం వేస్ట్ అని అనిపించింది నాకు అవన్నీ వద్దు ఇంకోటి ఉంటుంది అనుకుంటా అదొకటి అది కూడా అది 3 వచ్చినట్టు లైట్లు చూసిన సిస్టమ్ కూడా సెట్ అయింది మనము తిందాం మీరు వచ్చేదాకా మరి ఘోరంగా చలో తింటే టైం పడుతుంది గంట ఏడా కింద మరి అబ్బాయిదో అమ్మాయి తెలియదు అవును కొత్తగా వచ్చారు కదా వాళ్ళది పెళ్లి అట
ముంగట పందిరేస్తారు అప్పుడు నేను అడిగిన అలా పక్క కూర్చోరు కదా, సరే మన డిస్టర్బెన్స్ ఉందా మా కార్ వల్ల అని చెప్పిన. అడిగితే సార్ ఇప్పుడు ఏం లేదు సార్, మేము ఉంటే చెప్తాం సార్ అని చెప్పేసి అదే సైడ్ కొంచెం దబాయించి పెట్టిన చెప్తా అని చెప్పిండు. ఏ రోజైతే అది వేస్తామో అప్పుడు చెప్తాం సార్, మీరు కొంచెం తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. పెళ్లి ఇక్కడ మస్తు. ఇంకో డైలాగ్ తెలుసా, కిరాణా షాప్ తాడిల్లే ఈ రోజే స్టార్ట్ అయింది మన ఈ కింద కొత్తగా అమ్మాయి దూరం తప్పి బయటికి కూడా తప్పింది. గడికి బండి వేసుకొని వాళ్ళంటే నాతో కాకపోతుండే. దగ్గరనే కదా, దగ్గర అయితే ఏం కాదు, మంచిగా ఈజీ రావచ్చు. నాని తిందాం నాన్న, నువ్వు బాక్స్ తిన్నావా? బాక్స్ తినేస్తా అల్లాడే. బొట్టు నేనే పెట్టినాను. డ్రెస్సింగ్ టేబుల్ జరగటం ఎట్లా వేసినా అనుకుంటున్నావు, లిప్ బామ్ రుద్దుకుంటుండు, ఎయిర్ బడ్స్ తీసి ఇటో చెవులు పెట్టుకుంటే డాన్స్ చేస్తుండు, ఇంకేంటి సైబాల్ తీసిండు, బొట్టు తీసిండు, అంతా ఫేరల్లా రుద్దుకుండు, మొత్తం ఇట్లా పేస్ట్ ఎట్లా రుద్దుతాం అట్లా తిందాన్ని అంతా ఆగం చేసిండు. దగ్గర మేము కూడా నా ప్లేట్ పెద్దమ్మ తిన్నదా? ఏది ఏ పెద్దమ్మ చూస్తున్నాను పెట్టిన, పెద్దమ్మ కూడా ఉంది వీడియోలో, విలేజ్ వీడియోలో. ఓకే ఓకే.